హలో గైస్, వీఆర్ బ్యాక్. మనం ఏం చేస్తున్నామంటే జిఎస్టీ ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో సిఏ ఇంటర్ స్టూడెంట్స్కి ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్కి ఇందులో మీకు మార్క్స్ మంచిగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎంసీక్యూస్ చేయడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ అంటే మల్టిపుల్ చాప్టర్స్ని ఎట్ ఏ టైం చేసినట్టుగా ఉంటుంది. ఓకే, సో ఎంసీక్యూస్ మనకు మొత్తం 75 ఉన్నాయి. నేను ఒక 2 వీడియోస్ అలా చేసేసి మొత్తం 75 క్వశ్చన్స్ని చేస్తాను. సో దీన్ని మీరు మల్టిపుల్ టైమ్స్ చూడొచ్చు, లేదంటే మీరు మీ సొంతగా అయినా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని చేయండి. దీని నుంచి మీకు చాలా కాన్సెప్ట్స్ క్లియర్ అయిపోతాయి, ఎగ్జామ్స్లో చాలా మార్క్స్ వస్తాయి. లెట్స్ స్టార్ట్. Exxon company, a registered supplier of Meghalaya, wants to opt for composition levy. The turnover limit for the composition levy is 1.75 crores or 75 lakhs. We will get a doubt between these two. ఈ రెండింటి మధ్యలో మనకు డౌట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ మొత్తానికి కొంచెం రిలాక్సేషన్ ఇస్తాడు. రిజిస్ట్రేషన్లో కూడా మామూలు వాళ్ళకి 20 lakhs అయితే వీళ్ళకి 10 lakhs అంటాడు. అలాగే కాంపోజిట్ లెవీలో కూడా మామూలు వాళ్ళకి 1.5 crores అయితే వీళ్ళకి 75 lakhs అంటాడు. సో ఈ మేఘాలయ కూడా వన్ ఆఫ్ ద స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో ఉంది కాబట్టి మన ఆన్సర్ 75 lakhs. అంటే ఎవరెవరైతే కంపోజిట్ స్కీమ్స్కి వెళ్ళాలనుకుంటున్నారో, ఇఫ్ యూ హ్యాపెన్ టు బీ ఏ రెసిడెంట్ ఆఫ్ ఆర్ రిసైడింగ్ ఇన్ మేఘాలయ, యువర్ టర్న్ ఓవర్ షుడ్ నాట్ ఎక్సీడ్ 75 lakhs. అంటే 75 lakhs దాటకుంటే కంపోజిషన్ లెవీకి వెళ్ళొచ్చు. మీరు మామూలు రేట్లు కాకుండా ఆ 2%, 1%, 5% అలాంటి ట్యాక్సెస్ రేట్స్ని కట్టుకోవచ్చు అని చెప్పి, అంటే మీకు ఎక్కువ కంప్లైన్సెస్ ఉండవు అని చెప్పడానికి. The persons making interstate supplies from Madhya Pradesh is compulsorily required to get registration. సో జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయించుకోవాలని చెప్పంటున్నాడు. బట్ అర్థం చేసుకోండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇట్ ఈస్ ఇంటర్స్టేట్ అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం మధ్యలో చేసేటప్పుడు లిమిట్ ఏం లేకుండా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్నాను, తెలంగాణ నుంచి తెలంగాణలో చేయాలనుకుంటానంటే నాకు ఒక లిమిట్ ఇస్తాడు. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్కి చేయాలనుకుంటే ఒక చిన్న లిమిట్ ఉంటుంది. కానీ ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి మీరు ఎప్పుడైతే సప్లైస్ చేయాలనుకుంటున్నారో వితౌట్ ఎనీ లిమిట్ మీరు యూ హ్యావ్ టు గో ఫర్ ఎ రిజిస్ట్రేషన్. సో మై ఆన్సర్ విల్ బి, in case of making interstate supplies of taxable goods irrespective of the amount of aggregate turnover in a financial year. Okay, so మీ అగ్రిగేట్ టర్నోవర్తో సంబంధం లేకుండా ఫ్రమ్ జీరో మీరు ఎప్పుడైతే వేరే రాష్ట్రానికి సప్లై చేస్తున్నారో అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది. సో దిస్ విల్ బి యువర్ రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్వీసెస్ ఆర్ ఎగ్జెంప్ట్ అండర్ జిఎస్టీ? నేను మన యాప్లో ఆండ్రాయిడ్ యాప్లో నేను జిఎస్టీ కోసం మొత్తం వీడియోనే పెట్టాను. అందులో ప్రతి ఎగ్జామ్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మళ్ళీ కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్వీసెస్ ఆర్ ఎగ్జెంప్ట్, ఏమేమి ఎగ్జామ్షన్ ఉందో చెప్తున్నాడు. టెస్టింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, మనం దీనికోసం మాట్లాడుకున్నాం. అగ్రికల్చర్కి సంబంధించి ఏం టెస్టింగ్ చేసినా అది ఎగ్జామ్షన్కి వస్తుందంటే ఇది ఎగ్జామ్షన్లకు వస్తుంది. సప్లై ఆఫ్ ఫార్మ్ లేబర్ ఇది చదువుకున్నాం, అది కూడా ఎగ్జామ్షన్లకు వస్తుంది. వేర్ హౌసింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఇది ఎగ్జామ్షన్లకు వస్తుంది. అంటే అన్నిటికీ అన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్లో. సో దిస్ విల్ బి యువర్ ఆన్సర్. మిస్టర్ నారాయణ్ గోయల్ హ్యాస్ బుక్డ్ ఎ రూమ్ ఆన్ రెంట్ ఇన్ సన్షైన్ హోటల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లాడ్జింగ్ ఆన్ 10th August. GST is not payable by Mr. Narayan Goyal in case the value of supply for the room. ఓకే, సో మీరు ఎప్పుడైతే అకామిడేషన్, లాడ్జింగ్, ఇన్ను అలాంటిది ఏదైతే అంటున్నారో దానిలో మీరు కట్టే అమౌంట్ 1000 రూపాయల కన్నా తక్కువ ఉంటే మీరు జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. సో మీరు ఇక్కడ చూస్తే ఇది 1000కి ఎక్కువ ఉంది, ఇది 1000కి ఎక్కువ ఉంది, ఇది 1000కి ఎక్కువ ఉంది. ఓన్లీ మనకు ఇది మాత్రమే 1000కి తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ అతను ఎగ్జామ్షన్ తీసుకుంటాడు. అంటే మీరు ఎక్కడ హోటల్లో ఉన్నప్పుడు అక్కడ మీరు కట్టే డబ్బులు 1000 రూపాయల కన్నా తక్కువ ఉన్నది అంటే మీరు జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు అని అర్థమవుతుంది మనకి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్, అంటే ఐటీసీ దేనిపైన అవైలబుల్ కాదు. నేను ఎన్నో వీడియోస్ చేస్తాను, యూట్యూబ్లో కూడా ఉన్న ఐటీసీ కోసం చాలా లెంతీగా మాట్లాడుకున్నాము. ఐటీసీ దేనికి అవైలబుల్గా లేదని చెప్పడానికి. సర్వీసెస్ ఆన్ విచ్ ద ట్యాక్స్ హ్యాస్ బీన్ పేడ్ అండర్ కాంపోజిట్ లెవీ. సో కాంపోజిట్ లెవీ అంటే అర్థం ఏంటి, మామూలు ఒరిజినల్ కంప్లైంట్స్ చేయడం నాకు ఇష్టం లేక ఏదో సింపులెస్ట్ కంప్లైంట్స్ కావాలని చెప్పేసి కంపోజిట్ లీవ్కి వెళ్తాను. కంపోజిట్ లీవ్ అంటే పెద్ద రేట్లో కాకుండా చిన్న రేట్లో కడతాను, ఎక్కువ కంప్లైన్సెస్ ఉండవు. ఎప్పుడైతే నేను కంపోజిట్ డీలర్ని అవుతానో, నేను ఏవైతే అమ్ముతానో నా దగ్గర నుంచి ఎవరైతే కొంటాడో వాడికి ఐటీసీ ఉండదు. ఇప్పుడు నేను మామూలు రిజిస్ట్రేషన్ తీసుకున్నాను, మీరు నా దగ్గర నుంచి ఏదైనా కొన్నారు, ఎవరైనా సర్వీసెస్ తీసుకున్నారు, నేను మీకు అమ్ముతప్పుడు +18% వేస్తాను. ఆ +18% మీరు క్రెడిట్గా తీసుకుంటారు. కానీ నేనే కంపోజిట్ డీలర్ని అనుకుందాం, నేను ఏదైనా మీకు అమ్మితే ఆ అమ్మిన దగ్గర 2%, 1%, 5% ఏదైతే ఉంటుందో దానిపైన మీరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోలేరు. అంటే దీనిపైన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు, ఫ్రీ శాంపుల్స్ పైన రాదు,
పర్సనల్ యూజ్ చేసేదానిపైన రాదు. అంటే ఈ మూడిట్లో అన్నిటికీ అన్నీ మనకు బ్లాక్డ్ క్రెడిట్స్లో ఉన్నాయి కాబట్టి ఈ మూడిటికి మూడు విల్ బి ద ఆన్సర్. అంటే నన్ ఆఫ్ ద థింగ్స్ విల్ బి అవైలబుల్ యాజ్ ఎ ఐటీసీ. Shubha and company, a registered person, supplies taxable goods to unregistered person. It needs not issue tax invoice for the goods supplied on 16th April if the value of the goods is and recipient does not require such invoice. Okay, so ఒక రిజిస్టర్డ్ పర్సన్ వాడు అన్రిజిస్టర్డ్ పర్సన్కి సప్లై చేస్తున్నాడు. బికాజ్ ఈజ్ అన్ అన్రిజిస్టర్డ్ పర్సన్ మీరు 200 వరకు ఉన్నదాన్ని కన్సాలిడేట్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే రిసిపియంట్కి ఇన్వాయిస్ తీసుకోవడం ఇష్టం ఉండదో, ఎప్పుడైతే వాడు అన్రిజిస్టర్డ్ పర్సన్ అవుతాడో మీరు చిన్న చిన్న దాన్ని కూడా ఇన్వాయిస్ చేయాల్సిన అవసరం లేకుండా ఐ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు కన్సాలిడేట్. అంటే 200 కన్నా తక్కువ ఉన్న దానికి నేను ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. అంటే ఏంటి సార్ అంటే దీనికి ఇష్యూ చేయాలి, దీనికి ఇష్యూ చేయాలి, దీనికి ఇష్యూ చేయాలి. ఓన్లీ 150 అంటే 200 కన్నా తక్కువ ఉంది కాబట్టి దానికి ఇష్యూ చేయకూడదు. దట్ ఈస్ అవర్ ఆన్సర్. సర్వీసెస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై డాష్ ఆర్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ జిఎస్టీ. ఓకే, దేనికి ఎగ్జెంప్షన్ ఇచ్చాడంటే రోడ్ పైన ఇచ్చాడా మొత్తం ఎగ్జెంప్షన్? హ్యాస్ ఈ గివెన్ ఎగ్జెంప్షన్ ఫర్ రోడ్ పైన మొత్తం ఎగ్జెంప్షన్ ఇవ్వలేదు. రోడ్ పైన అగైన్ జీటీఏకి ఎగ్జెంప్షన్ లేదు, కొరియర్ సర్వీసెస్కి ఎగ్జెంప్షన్ లేదు. నా ఎగ్జెంప్షన్ చాప్టర్లో క్లియర్గా చెప్పాను, లేదంటే ఒకసారి మళ్ళీ చూసుకోండి కావాలంటే. రోడ్డు పైన మీరు గూడ్స్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్తున్నారు అంటే ఆ గూడ్స్ మీరు జీటీఏలో కానీ కొరియర్ ఏజెన్సీలో కానీ తీసుకెళ్తే మీకు లేదు. అంటే రోడ్లో ఎక్సెప్ట్ జీటీఏ అండ్ కొరియర్ స్పెల్లింగ్ పోయింది, కొరియర్ ఏజెన్సీ, ఈ రెండింటికి ఎగ్జెంప్షన్ లేదు. ఇన్లాండ్ వాటర్వేకి ఎగ్జెంప్షన్ ఉంది. ఓకే, సో ఇన్లాండ్ వాటర్వేకి ఎగ్జెంప్షన్ ఉంది, రోడ్కి ఉంది ఎక్సెప్ట్ జీటీఏ అండ్ కొరియర్. గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి ఎగ్జెంప్షన్ లేదు, కొరియర్ ఏజెన్సీకి ఎగ్జెంప్షన్ లేదు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాను సార్ అంటే ఇక్కడ చూడండి డీలో ఆన్సర్ ఎక్సెప్ట్ వన్ అంటే రోడ్, ఎక్సెప్ట్ 3, 4 అన్నాడు. 3, 4 అంటే ఇందులో ఎక్సెప్షన్లో ఇన్లాండ్ వాటర్వేస్ అండ్ జీటీఏ ఇది ఒక ఆన్సర్. ఇంకొకటి 2 ఇన్లాండ్ వాటర్వేస్, సారీ జీటీఏ అండ్ కొరియర్, జీటీఏ అండ్ కొరియర్ దీనికి ఎగ్జెంప్షన్ లేదు. ఇక్కడ ఇన్లాండ్ వాటర్వేస్కి ఎగ్జెంప్షన్ ఉంది. సో దిస్ ఆల్ విల్ బి ఎగ్జెంప్టెడ్ ఫర్ యూ. అండ్ రిపీట్, నేను ఒక వర్డ్ తప్పి చెప్పాను. రోడ్డు పైన తీసుకెళ్తే జీటీఏకి కొరియర్కి తప్ప అందరికీ ఎగ్జెంప్షన్ ఉంటుంది, ఇన్లాండ్ వాటర్వేకి ఎగ్జెంప్షన్ ఉంటుంది. అదే ఆన్సర్ ఇక్కడ. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డాష్ బై రైల్ ఫ్రమ్ చెన్నై టు గుజరాత్ ఆర్ ఎగ్జామ్ట్. ఓకే, రైల్లో తీసుకెళ్తే అప్పుడు ఏమేమి ఎగ్జామ్షన్ అంటే ఒక లిస్ట్ ఇచ్చాడు కదా 5-6, ఆ లిస్ట్లో ఏమేమి ఉన్నాయో చూసుకోండి ఒకసారి, మీకు గుర్తు చేసుకోండి. పల్సెస్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఎగ్జామ్షన్ ఉంటుంది, మిలిటరీ ఎక్విప్మెంట్ అది కూడా చెప్పాను, మిలిటరీ ఎక్విప్మెంట్కి మొత్తం ఎగ్జామ్షన్ ఉంది అని చెప్పేసి. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఎవరు తీసుకురమ్మన్నాడు, దానిపైన ట్యాక్స్ కట్టాలి. జాగరీ సార్ మీరు జాగరీ ఎక్కడ ఉన్నట్టుంది అంటే జాగరీ వేరే హౌస్ చేస్తే ఎగ్జామ్షన్ ఉంది, కానీ జాగరీని ట్రాన్స్పోర్ట్ చేసే ఎగ్జామ్షన్ లేదు. అంటే దాని మీనింగ్ పల్సెస్ అండ్ మిలిటరీ వీటి రెండింటికి మాత్రమే ఎగ్జామ్షన్ ఉంది. సో 1 and 2 ఎక్కడ ఉంది? 1 and 2. దిస్ విల్ బి యువర్ ఆన్సర్. సర్వీసెస్ బై వే ఆఫ్ వేర్ హౌసింగ్ ఆఫ్ డాష్ ఎగ్జామ్. ఇప్పుడాక మనం మాట్లాడుకున్నాం టీ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, దానికి సపరేట్ ఎగ్జామ్షన్ ఎంట్రీ నెంబర్ కూడా ఉంది. జాగరీ ఎగ్జామ్షన్ ఉంది, బీటెల్ లీవ్స్ తమలపాకు దానిపైన కూడా ఎగ్జామ్షన్ ఉంది. ప్రాసెస్డ్ క్యాష్యూ నట్స్ అది అవుట్పుట్కి వెళ్ళిపోతుంది, సెకండరీ మార్కెట్కి వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ లూజింగ్ ఇట్స్ ప్రైమరీ నేచర్ ఆఫ్ బీయింగ్ అన్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, కాబట్టి దీనికి ఎగ్జామ్షన్ లేదు, నాట్ అవైలబుల్. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ మూడిటికి అవైలబుల్. 3 ఎక్కడ ఉన్నాయి? 1, 2, 3. దిస్ విల్ బి యువర్ ఆన్సర్. GST is not payable by recipient of services in the following cases. GST is not payable, ఎవరెవరు పే చేయాల్సిన అవసరం లేదు అని అంటున్నాడు. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై వే ఆఫ్ స్పాన్సర్షిప్ మనకి రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పడుతుంది. సర్వీసెస్ సప్లైడ్ బై డైరెక్టర్ ఆఫ్ గెలాక్సీ లిమిటెడ్ టు మిస్టర్ కృష్ణ. డైరెక్టర్ కంపెనీకి ఇస్తే అది రివర్స్ ఛార్జ్ పడుతుంది, కానీ డైరెక్టర్ ఇంకేదో వాడికి ఇచ్చేస్తే రివర్స్ ఛార్జ్ కాదు, ఫార్వర్డ్ ఛార్జ్ పడుతుంది. సో దిస్ ఈజ్ యువర్ ఫార్వర్డ్ ఛార్జ్. This is your forward charge. Services by Department of Post by way of Speed Post to M&Co, ఇది కూడా forward charge. Services supplied by recovering agent to bank, సో రికవరీ ఏజెంట్ కూడా మనకు రివర్స్ ఛార్జ్లో ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో రివర్స్ ఛార్జ్ మెకానిజం. సో మనకి ఏమడుగుతున్నాడు, GST is not payable by recipient. రిసిపియంట్ ఎప్పుడెప్పుడు పే చేయడు, ఈ రెండిట్లలో పే చేయడు. 2 and 3. సో ఇక్కడ నాట్ పేడ్ బై రెసిపియంట్.
మిగతా వాటిలలో తనే పే చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఫార్వర్డ్ రివర్స్ ఛార్జ్. Mr. X, a casual taxable person, is not involving in making taxable supplies of notified handicraft goods. Which of the following statement is true for Mr. X, a casual taxable person? Okay, so casual taxable person అంటే ఏదో అంటే నాట్ లైక్ రెగ్యులర్ టాక్సిబుల్ పర్సన్, ఏదో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఏదో క్యాజువల్గా ఏదో కొన్ని గూడ్స్ని సేల్ చేయాలనుకుంటున్నాడు అనుకుంటే వాళ్ళకి నోటిఫైడ్ గూడ్స్ చెప్పాడు ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్, వాళ్ళకి 20 lakhs వరకు టర్న్ ఓవర్ తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మిగతా వాళ్ళందరూ మొత్తం స్టార్టింగ్ నుంచే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మిస్టర్ ఎక్స్ హ్యాస్ టు కంపల్సరీ గెట్ రిజిస్టర్డ్ అండర్ GST ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది థ్రెషోల్డ్ లిమిట్. ఎలాంటి లిమిట్ లేకుండా ఎప్పుడైతే నువ్వు క్యాజువల్ టాక్సిబుల్ పర్సన్ అవుతావో, నువ్వు ఇలాంటి హ్యాండిక్యాప్డ్ ఆర్ స్పెసిఫైడ్ గూడ్స్లో నువ్వు డీల్ చేయట్లేదో, యూ హ్యావ్ టు గో ఫర్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ద జీరో మనీ, అంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ గ్రాంటెడ్ టు నాన్ రెసిడెంట్ టాక్సిబుల్ పర్సన్ ఇస్ వ్యాలిడ్ ఫర్ డాష్ డేస్. ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 90 days. గుర్తుపెట్టుకోండి, చెప్పడానికి ఏం లేదు. నాన్ రెసిడెంట్ టాక్సిబుల్ పర్సన్ అంటే బయట నుంచి కూడా వస్తున్నాడు, వచ్చేసేసి ఏదో చిన్న బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాడు, ఓన్లీ ఫర్ టైం బింగ్, మేబీ 10 days, ఒక 10-15 days లేదు చిన్న సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నాడు. సో వాడు ఎప్పుడైతే ఆ రిజిస్ట్రేషన్ తీసుకుంటాడో, ఆ రిజిస్ట్రేషన్ ఎవరైతే గ్రాంట్ చేస్తారో అందులో ఆర్డర్లో చెప్పిన డేస్ ఆర్ 90 days, ఓకే ఏదైనా కానీ అప్పట్లో 10 అంటే 90 days లోపే వాళ్ళు ఇస్తారు. సో మాక్సిమం 90 days మనకి టైం ఉంటుంది నాన్ రెసిడెంట్ టాక్సిబుల్ పర్సన్కి అతని రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ. Which of the following activities shall be treated neither as a supply of goods nor as a supply of services? Okay, so this is called a negative list. సర్వీస్ ట్యాక్స్ రెజ్యూమ్లో మాట్లాడుకోవాలంటే ఇది సర్వీస్ కాదు గూడ్ కాదు అనేది దేని అంటామో చూద్దాం. పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ వేర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ హ్యాస్ బీన్ అవైల్డ్ ఆన్ సచ్ అసెట్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ల్యాప్టాప్ కొనుక్కున్నాను, ఈ ల్యాప్టాప్ కొనుక్కున్నప్పుడు నేను ఐటీసీ తీసుకున్నాను, ఈ ఐటీసీని ఈ అసెట్ని ఈ ల్యాప్టాప్ని ఎవరికైనా అమ్మేయాలనుకుంటున్నాను అంటే పర్మనెంట్లీ ట్రాన్స్ఫరింగ్ ద బిజినెస్ అసెట్స్ ఆన్ విచ్ ఐటీసీ హ్యాస్ బీన్ అవైల్డ్. సో ఐటీసీ తీసుకొని నేను దాన్ని ఎంజాయ్ చేసి ఆ అసెట్ని అమ్ముకుంటున్నప్పుడు ఇట్స్ ఏ సప్లై. కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు, అంటే ఏది సప్లై కాదని అంటున్నాడు కదా, సో ఇది సప్లై అవుతుంది. టెంపరరీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏదో ఒక మిషన్కి సంబంధించి ఒక ప్రాసెస్ సంబంధించి నేను ఏదో కొత్తగా ఐడియాతో వచ్చాను, దానికి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ నేను తీసుకున్నాను, ఆ రైట్స్ నేను మీకు ఇచ్చేస్తున్నాను, మీరు ప్రొడ్యూస్ చేసుకోకండి అని చెప్పేసానికి అంటే టెంపరీగా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు దాని సప్లై ఉంది, కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డిజీజ్ అంటే ఇది మన నెగిటివ్ లిస్ట్లో వస్తుంది, చాలా బాధాకరమైన విషయం. సో దీన్ని మనము సప్లై ఆఫ్ గూడ్స్ అనము, సప్లై ఆఫ్ సర్వీసెస్ అనము. సో ఇది మన ఆన్సర్ అవ్వచ్చు. సర్వీసెస్ బై అన్ ఎంప్లాయీ టు ద ఎంప్లాయర్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే నేను ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నప్పుడు నేను మా ఎంప్లాయర్ కోసం వర్క్ చేస్తాను. సో నేను ఏవైతే సర్వీసెస్ మా ఎంప్లాయర్కి ఇస్తున్నానో అవి నెగిటివ్ లిస్ట్లో వస్తుంది, అంటే దట్ ఈస్ నీదర్ సప్లై నార్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సప్లై ఆఫ్ సర్వీసెస్ అవుతుంది, అంటే ఇది కూడా నాకు సప్లై కాదు. సో ఈ 2, 3 and 4 ఆన్సర్లోకి వచ్చేస్తుంది. 3 and 4, సో దిస్ విల్ బి యువర్ ఆన్సర్. Balance in electronic credit ledger can be utilized against the payment of. ఓకే, సో బ్యాలెన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెజర్ అంటే నేను ఎప్పుడైతే ఐటీసీ తీసుకుంటానో ఐటీసీ మొత్తం ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెజర్లో పడుతుంది. ఆ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెజర్ నుంచి నేను దేనికి వాడుకోవచ్చు అంటే నా అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీని తీర్చుకోవడానికి వాడుకోవచ్చు. సో అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీ కోసం నేను వాడుకుంటాను. How the aggregate turnover in a is calculated for determining the threshold limit for registration. సో నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా వద్దా అనేది ఎలా డిటర్మైన్ చేస్తారు? ఏ టర్న్ ఓవర్ తీసుకుంటారంటే ప్రతి టర్న్ ఓవర్ని తీసుకో, నువ్వు ఇంటర్ స్టేట్లో చేస్తున్నావు తీసుకో, ఇంట్రా స్టేట్ చేస్తున్నావు తీసుకో, అంటే నేను విత్ ఇన్ ద స్టేట్ చేస్తున్నావు తీసుకో, అవుట్ సైడ్ ద స్టేట్ చేస్తున్నావు తీసుకో, అవుట్ సైడ్ ద కంట్రీ చేస్తున్నావు తీసుకో, ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ కూడా తీసుకో. కానీ ఏది తీసుకోకు అంటే ఏవైతే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో నువ్వు కడుతున్నావో, అంటే ఒక జీటీఏ ఉన్నాడు వాడు కట్టాల్సింది నువ్వు కడుతున్నావు, లేకపోతే ఒక డైరెక్టర్ ఉన్నాడు వాడు కట్టాల్సింది నువ్వు కడుతున్నావు, లేకపోతే ఇందాక మనం ఏమో మాట్లాడుకున్నాం కదా రికవరీ ఏజెంట్ ఉన్నాడు, లేకపోతే ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉన్నాడు, ఎక్కడైనా నువ్వు రివర్స్ ఛార్జ్లో కట్టాల్సిన అవసరం వస్తే ఆ టర్న్ ఓవర్ కాకుండా నీ సొంతంగా నువ్వు ఎగ్జామ్ట్ సప్లై చేసినా సరే దాన్ని కూడా టర్న్ ఓవర్లోకి తీసేసుకొని నీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలా లేదా నువ్వు డిసైడ్ చేసుకోవాలి. అంటే మన ఆన్సర్ అది కూడా ఆల్ ఇండియా లెవెల్లో చేయాలి. అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ఆల్ టాక్సబుల్ సప్లైస్, ఆల్ అంటే అన్నిటికీ అన్ని కావాలి, ఎక్స్క్లూడింగ్ ద వాల్యూ ఆఫ్ ఇన్వర్డ్ సప్లైస్ ఆన్ విచ్ ట్యాక్స్ ఇస్ పేయబుల్ బై ఎ పర్సన్ ఆన్ ఎ రివర్స్ ఛార్జ్, అంటే ఎక్సెప్ట్ రివర్స్ ఛార్జ్ మెథడ్, ఎగ్జామ్ట్ సప్లైస్ అది కూడా ఇంక్లూడ్ కావాలి, ఎక్స్పోర్ట్ అది కూడా ఇంక్లూడ్ కావాలి, ఇంటర్స్టేట్ అది కూడా ఇంక్లూడ్ కావాలి, హ్యావింగ్ ద సేమ్ ప్యాన్ కంప్యూటెడ్ అనే ఆల్ ఇండియా బేసిస్. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఆల్ ఇండియా బేసిస్. నాకు తెలంగాణలో ఉంది, మహారాష్ట్రలో ఉంది, కర్ణాటకలో ఉంది, దేనికి దానికి సపరేట్ కాదు, మొత్తం కలిపేది నేను చూసేసుకుని రిజిస్ట్రేషన్ తీసుకోవాలి లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి. లేదంటే చాలా కంపెనీస్కి డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నాయంటే
దేని దానికి వాళ్ళు 20 లక్షల కంటే తక్కువ ఉంది, 20 లక్షలు తక్కువ ఉందంటే గవర్నమెంట్కి రెవెన్యూ రాదు. సో ఒక సింగిల్ ప్యాన్లో ఆల్ ఇండియా బేసిస్లో క్యాలిక్యులేట్ చేసేసుకొని అది 20 lakhs నీకుంటే మీరు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఆ 20 lakhs క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నీ అవుట్వర్డ్ సప్లైస్ని తీసుకోవాలి. అంటే అందులో ఎగ్జామ్ట్ అయి ఉండొచ్చు, ట్యాక్సబుల్ అయి ఉండొచ్చు, ఇంట్రాస్టేట్ అయి ఉండొచ్చు, ఇంటర్స్టేట్ అయి ఉండొచ్చు, ఎక్స్పోర్ట్ కూడా అయి ఉండొచ్చు, కాకపోతే రివర్స్ ఛార్జ్ మెకానిజం అయి ఉండకూడదు. Within how many days a person should pay for within how many days a person should apply for registration? రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయించుకోవాలంటే నేను ఎప్పుడైతే రిజిస్ట్రేషన్కి లైబుల్ అవుతానో దాని నుంచి 30 days లోపు నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నేను రిజిస్ట్రేషన్కి ఎప్పటికైతే లైబుల్ అవుతాను, ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అంటే టర్న్ ఓవర్ ఎక్సీడ్ అవుతుందో 20 lakhs or 10 lakhs యాజ్ అ కేస్ మేబీ, అప్పుడు ఎప్పుడైతే ఎక్సీడ్ అవుతుందో అక్కడ నుంచి నేను 30 days లోపు నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అంటే వితిన్ 30 days ఫ్రమ్ ద డేట్ హీ బికమ్స్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. ఎప్పటి నుంచి అయితే నేను రిజిస్ట్రేషన్కి లైబుల్ అవుతానో అప్పటి నుంచి 30 days లోపు నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. Kalim and Associates made an application for cancellation of GST registration in the month of March due to closure of business. So నా బిజినెస్ని క్లోజ్ చేయడం వల్ల నేను నా GST రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇట్స్ అప్లికేషన్ ఫర్ cancellation of GST registration was approved on 14th September. నేను ఎప్పుడైతే నేను GST పోర్టల్లో పెట్టానో వాళ్ళ అప్రూవల్ 17th Septemberకి ఇచ్చారు. సో నేను నా ఫైనల్ రిటర్న్ ఎప్పటి వరకు చేయాలంటే 3 months లోపు చేయాలి. నేను ఏ మంత్లో అయితే నాకు క్యాన్సలేషన్ ఆర్డర్ వచ్చిందో ఆ క్యాన్సలేషన్ ఆర్డర్ వచ్చిన తర్వాత నుంచి 3 months లోపు నేను ఫైనల్ రిటర్న్ని ఫైల్ చేయాలి. అంటే సెప్టెంబర్ కదా, సెప్టెంబర్ టు అక్టోబర్, అక్టోబర్ టు నవంబర్, నవంబర్ టు డిసెంబర్, అంటే రిక్వైర్డ్ టు ఫైల్ ద ఫైనల్ రిటర్న్ ఆన్ ఆర్ బిఫోర్ 14th December. 3 months లోపు మీరు దీన్ని ఫైనల్ రిటర్న్ని ఫైల్ చేయాలి. 3 months లోపు. Xylo and company has 3 branches in Jalandhar, అమృత్సర్ అండ్ లుధియానా. సో ఇప్పుడు నాకు ఒక కంపెనీ ఉంది, నాకు 3 branches ఉన్నాయి, జలంధర్, అమృత్సర్, లుధియానా, ఇన్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్. అన్నిటికండి పంజాబ్ స్టేట్లో. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెలంగాణ ఎగ్జాంపుల్ చెప్తాను, సికింద్రాబాద్, హైదరాబాద్, మేబీ ఇంకొక డిస్టిక్, ఓకే, మహబూబ్ నగర్ అనుకుందాం. సో ఈ మూడిట్లో నాకు 3 branches ఉన్నాయి. ఇన్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్, Amritsar and Ludhiana branches are engaged in the supply of garments and Jalandhar branch is engaged in the supply of షూస్. ఓకే, సో 2 branchesలో నేను బట్టలు అమ్ముకుంటాను, ఒక బ్రాంచ్లో నేను షూస్ అమ్ముకుంటాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ ఆర్ లీగలీ అవైలబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ Xylo? సో ఆన్సర్స్ చదవకముందు నేను దీనికి ప్రొసీజర్ చెప్తాను. ఎప్పుడైనా మీరు ఒక స్టేట్కి ఒక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, కానీ వితిన్ ద స్టేట్ కూడా మీకు డిఫరెంట్ బిజినెస్ వర్టికల్స్ ఉన్నాయి. అంటే నేను ఇక్కడ బట్టలు అమ్ముకుంటున్నాను, ఇక్కడ షూస్ అమ్ముకుంటున్నాను, ఇక్కడ బుక్స్ అమ్ముకుంటున్నాను, అంటే అవన్నీ డిఫరెంట్ వర్టికల్స్ అంటారు. అంటే డిఫరెంట్ కస్టమర్స్, డిఫరెంట్ ప్రైస్, డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే డిఫరెంట్ కదా. బుక్స్ అమ్ముకున్న మనకి, షూ అమ్ముకున్న మనకి కొంచెం తేడా ఉంది, అట్లాగే బట్టలు అమ్ముకునే మనకి అట్లా. సో డిఫరెంట్ బిజినెస్ సెగ్మెంట్లో ఉన్నప్పుడు కూడా ఒక కిరాణా షాప్ పెట్టుకున్నాను, అది ఒక డిఫరెంట్ సెగ్మెంట్, సిమెంట్ షాప్ పెట్టుకున్నాను, అదొక డిఫరెంట్ సెగ్మెంట్. అట్లా బిజినెస్ సెగ్మెంట్స్ వేరే ఉంటే వితిన్ ద స్టేట్ మీరు దానికి రిజిస్ట్రేషన్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ వన్ ఆన్సర్ ఏంటంటే Xylo and company can obtain single registration for Punjab declaring all of any one of the branches as the principal place of business and the other 2 branches as the additional place of business. రిజిస్ట్రేషన్ చాప్టర్లో మనకి ఏది ఉంటుంది, మీకు వితిన్ ద స్టేట్లో 2-3 branches ఉంటే ఒక దగ్గర మీరు దాన్ని ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అని చెప్పుకోవాలి, ఇంకో ఏదైనా బ్రాంచ్ ఉంటే దాన్ని అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను అంటే హైదరాబాద్లో ఉన్నది ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్, దాంతోపాటు నేను ఇంకొకటి మహబూబ్ నగర్ లేకుంటే ఇంకెక్కడ వేరే డిస్ట్రిక్ట్లో ఇంకొక ఆఫీస్ పెట్టుకున్నానంటే దట్ ఈస్ కాల్ మై అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. సో ఇక్కడ కూడా ఈ క్వశ్చన్లో 3 branches ఉన్నాయి కదా, ఆ 3 branchesలో ఏదో ఒక బ్రాంచ్ నువ్వు ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ తీసుకొని ఇంకా మిగతా 2 branches మీరు అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్గా తీసుకోవచ్చు. Xylo and company can obtain separate registration for each of the 3 branches, అమృత్సర్, జలంధర్ అండ్ లుధియానా. సో అతను అలా కూడా చేసుకోవచ్చు. బిజినెస్ వర్టికల్స్ వేరే ఉన్నాయి కాబట్టి వేరే రిజిస్ట్రేషన్స్ని తీసుకోవచ్చు. సో మన ఆన్సర్ ఈదర్ 1 or 2. ఓకే, సో 18th one 1 or 2లోకి వచ్చేస్తుంది. విచ్ ఈజ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద రిజిస్ట్రేషన్? వాట్ ఈస్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్? సో నేను ఒక్కసారి GST రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఎప్పటివరకు వ్యాలిడిటీగా ఉంటుంది అంటే ఈదర్ డిపార్ట్మెంట్ క్యాన్సిల్ చేస్తే లేకపోతే నీ అంతా నువ్వు క్యాన్సిల్ చేయించుకోవడం తప్ప, అన్లెస్ ఇట్ ఈస్ క్యాన్సిల్ ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. కాబట్టి వ్యాలిడ్ టిల్ ఇట్ ఈస్ క్యాన్సిల్, దానికి ఏం టైం పీరియడ్ లేదు. 90 days అన్నారు కదా సార్, అంటే అది నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్కి మాత్రమే, బట్ టెంపరీగా వచ్చి బిజినెస్ చేసుకుంటున్నాడు. వితిన్ హౌ మెనీ డేస్ అన్ అప్లికేషన్ ఫర్ రివోకేషన్ ఆఫ్ క్యాన్సలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కెన్ బి మేడ్? అంటే రివోకేషన్ ఆఫ్ క్యాన్సలేషన్ అంటే డిపార్ట్మెంట్ క్యాన్సిల్ చేసేసింది. సో డిపార్ట్మెంట్ క్యాన్సిల్ చేసేస్తే మీరు సార్ మేము అంటే ఇప్పుడు మేబీ మనం ఏదో ఒక ప్రొసీజరల్గా మిస్టేక్ చేస్తాం, అంటే పాన్ మ్యాచ్ అవ్వట్లేదు, అడ్రస్ మ్యాచ్ అవ్వట్లేదు, నేమ్ లేదు మిస్ మ్యాచ్ అయింది, లేదంటే ఫిజికల్ లొకేషన్ చూసేటప్పుడు అక్కడ మీకు దొరకట్లేదు, అట్లా కొన్ని ఏదో వంకలు పెట్టుకొని వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తే మీరు 30 days లోపు దాన్ని రివోకేషన్ చేసుకోవచ్చు. వితిన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద సర్వీస్ ఆఫ్ ద క్యాన్సలేషన్ ఆర్డర్. ఎప్పుడైతే క్యాన్సలేషన్ అయిపోయిందని చెప్పి డిపార్ట్మెంట్ నుంచి మనకి నోటీస్ వస్తుందో అప్పటి నుంచి 30 days లోపు మీరు డిపార్ట్మెంట్కి వెళ్ళేసి ఆ మిస్టేక్ రెక్టిఫై చేసుకున్నారంటే మీరు దాన్ని రివోకేషన్ చేసుకోవచ్చు, అంటే మీరు దాన్ని గెట్ బ్యాక్ చేసుకోవచ్చు.
Can a registered person obtain for composite scheme collect GST on the outward supplies? I'll again tell you, కంపోజిట్ సప్లై అంటే అర్థం ఏంటంటే పెద్ద ట్రాన్సాక్షన్స్ చేయట్లేదు, చిన్న ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాను, పెద్ద కంప్లైంట్స్ నేను ఫాలో అవ్వలేను. మీరు 1 lakh ఛార్జ్ అమ్మేస్తే 1 lakh పైన 18% తీసుకోవడం నా వల్ల అవ్వట్లేదు, 18% 9% వాట్ ఎవర్ ద పర్సెంటేజ్ అంత తీసుకోవడం నాకు అవ్వట్లేదు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవుట్పుట్ ట్యాక్స్ క్రెడిట్ నేను మ్యాచ్ చేసుకోవడం నాకు అవ్వట్లేదు, ఇలాంటి ప్రొసీజరల్ ఇబ్బందులు వద్దనుకున్న వాడే కంపోజిట్కి వెళ్తాడు. సో కంపోజిట్ వాడు ఎప్పుడైతే అమ్ముతాడో దాన్ని సపరేట్గా 2% 1% జీఎస్టీ కలెక్ట్ చేసుకోకూడదు. ఐ రిపీట్, ఇప్పుడు నేను కంపోజిట్ అనుకోండి, నాకు ఎట్లా కంపోజిషన్ ఉండదు, ఇప్పుడు నేను కంపోజిట్ అనుకుందాం. సో కంపోజిట్ అంటే ఇప్పుడు నేను కంపోజిట్ అంటే 1 lakh నేను ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే 1 lakh మల్టిప్లైడ్ బై 18% అంటే 1 lakh ఛార్జ్ చేస్తాను ప్లస్ 18% ఛార్జ్ చేస్తాను. కానీ ఇప్పుడు నేను ఒక ట్రేడింగ్ బిజినెస్లో ఉండేసి నేను కంపోజిట్లో వెళ్ళాలనుకుంటున్నాను. సో అప్పుడు నేను 1 lakh ప్లస్ 2% అట్లా క్యాలిక్యులేట్ చేయకూడదు. ఆ 1 lakhలో నేను మళ్ళీ బ్యాక్ ఎండ్ చేసేసుకొని నేను కట్టేసుకోవాలి. అంటే నేను ఐ విల్ నాట్ కలెక్ట్ ద ట్యాక్స్ ఆఫ్ జిఎస్టీ ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ ఏ కంపోజిట్ డీలర్. కాబట్టి నో, నేను కలెక్ట్ చేసుకోలేను. ఇన్ కేస్ ఆఫ్ జీటీఏ సర్వీసెస్ ట్యాక్స్ ఇస్ టు బి పేడ్ అండర్ ద ఫార్వర్డ్ ఛార్జ్. సో జీటీఏ అనేది ఎప్పుడైనా రివర్స్ ఛార్జ్లోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. జీటీఏ అంటే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ, వాళ్ళు చిన్న బిజినెస్లు చేస్తారు, వాళ్ళకు ఈ ప్రొసీజరల్ కంప్లైంట్స్ నుంచి మినహాయింపు ఇవ్వడానికి వాళ్ళని మనం రివర్స్ ఛార్జ్లో కట్టిస్తాము. కానీ వాడు అంటున్నాడు అట్లా నేను కట్టుకుంటాను, నేను ఐటీసీ కూడా తీసుకుంటాను, నాకు ప్రొసీజరల్గా చేసుకుంటాను, పెద్ద బిజినెస్ ఉంది అనుకుంటే ఎస్, ఇఫ్ యూ వాంట్ టు పే ఇట్ ఆన్ ఫార్వర్డ్ ఛార్జ్ యూ పే ఇట్ at 12%. ఇఫ్ యూ వాంట్ your recipient to pay, then it will be available at 6%. అర్థం కావట్లేదంటే ఈ జీటీఏ వీడు ఫార్వర్డ్ ఛార్జ్లో కూడా చేయొచ్చు, రివర్స్ ఛార్జ్లో కూడా చేయొచ్చు. రివర్స్ ఛార్జ్లు అంటే రెసిపియంట్ కడతాడు, రెసిపియంట్ కడితే 6%తో కడతాడు, వాడు కట్టాలనుకుంటే 12%తో కడతాడు. అంటే ఏంటి సార్ చెప్పాలనుకుంటుందంటే జీటీఎస్ పేబుల్ 12% చేస్తే నువ్వు ఫార్వర్డ్ ఛార్జ్లు కూడా వెళ్ళొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్వీసెస్ ఆర్ నాట్ ఎగ్జామ్ట్ ఏది ఎగ్జామ్ట్ కాదు అంటున్నాడు. ఎగ్జామ్షన్ చాప్టర్ అయిపోయింది, సో దీనికోసం మీకు డౌట్ రాకూడదు. యోగా క్యాంప్ కండక్టెడ్ బై చారిటబుల్ ట్రస్ట్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 12A ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సో మనం దీనిపైన చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాము. చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు యోగా కండక్ట్ చేస్తున్నారు, స్పిరిచువాలిటీ కోసం చేస్తున్నారు, ఏదైనా రిలీజన్ని అడ్వాన్స్ చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ ఎగ్జామ్షన్లోకి వచ్చేస్తాయి. సో దిస్ ఇస్ ద ఎగ్జామ్షన్ అవైలబుల్. కానీ మనకు ఆన్సర్ అది కాదు, మనకు కావాల్సింది ఏంటి, నాట్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద బిజినెస్ కరెస్పాండెంట్ టు రూరల్ బ్రాంచెస్ ఆఫ్ ఎ బ్యాంక్ విత్ రెస్పెక్ట్ టు సేవింగ్స్ అకౌంట్. రూరల్ అన్నాడు కాబట్టి దీనిపైన కూడా ఎగ్జామ్షన్ ఉందంటే బిజినెస్ కరెస్పాండెంట్ అంటే ఊర్లలో విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఆ బ్యాంక్ అకౌంట్లు ఇప్పించడానికి ఒక కరెస్పాండెంట్గా వెళ్ళేసి బ్యాంక్ అకౌంట్లు ఇప్పించుకుంటున్నాడంటే స్టిల్ దట్ ఈస్ ఫైన్, ఇట్ ఈస్ ఎగ్జామ్డ్. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై కోడ్ బ్లడ్ బ్యాంక్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ స్టెమ్ సెల్స్. దీనికోసం కూడా సపరేట్గా ఎగ్జామ్షన్ ఉంది, బ్లడ్ బ్యాంక్ మెయింటైన్ చేసిన వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది. నెక్స్ట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై కామెంటేటర్ టు రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ బాడీ. కామెంటేటర్ అంటే వాడు ఏం స్పోర్ట్స్ ఆడట్లేదు, ఒక ప్లేయర్గా కానీ, ఒక టీమ్ మేనేజర్గా కానీ, లేదంటే కోచ్గా కానీ, వీళ్ళకి మాత్రమే ఎగ్జామ్షన్ ఉంది. ఇఫ్ దే ఆర్ లైక్ విరాట్ కోహ్లీ ఆర్ సెలెక్టర్కి లేదు, సెలెక్టర్ కూడా లేదు, కమెంటేటర్ కూడా లేదు, క్యూరేటర్ కూడా లేదు. బట్ ఇక్కడ కమెంటేటర్ కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్, అంటే ఇది మనకి ఇప్పుడు రైట్ ఆన్సర్, అంటే దానికి ఎగ్జామ్షన్ లేదు, అది మన రైట్ ఆన్సర్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఈజ్ సప్లై. ఏది సప్లై అవుతుంది అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్, సప్లై ఆఫ్ సర్వీసెస్. సర్వీసెస్ అంటే అర్థం ఏంటి, టైటిల్ ఇన్ గూడ్స్ ట్రాన్స్ఫర్ అవ్వకూడదు. ఇక్కడ చూద్దాం, ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్ ఇన్ గూడ్స్ ఆర్ అన్డివైడెడ్ షేర్. రైట్ ఇన్ గూడ్స్ అంటున్నాడు, రైట్ ఇన్ గూడ్స్ అంటే అర్థం ఏంటి, టైటిల్ ఇన్ గూడ్స్ కాదు. టైటిల్ ఇన్ గూడ్స్ అంటే ఇప్పుడు నాకు ఒక వెహికల్ ఉంది, దాని ఓనర్షిప్ని మీకు ఇచ్చేస్తే ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ ద టైటిల్ ఇన్ గూడ్స్. ఓనర్షిప్ నా దగ్గరనే పెట్టుకొని అక్కడ నెలకు తీసుకొని రెంట్కి ఇచ్చేస్తున్నాను అట్లా అంటున్నా అంటే ఐఎమ్ గివింగ్ ద రైట్ ఇన్ యూజ్. సో ఇది మనకు సర్వీసెస్ అవుతుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ ఇన్ గూడ్స్. టైటిల్ ఇన్ గూడ్స్ అంటే ఇది గూడ్ అవుతుంది, ఇది మనకు సర్వీస్ అవుతుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ ఇన్ గూడ్స్ అండర్ అన్ అగ్రిమెంట్ విచ్ స్టిపులేట్స్ దట్ ద ప్రాపర్టీ షాల్ పాస్ ఎట్ ఫ్యూచర్ డేట్ అపాన్ ద పేమెంట్ ఫుల్ పేమెంట్. నేను హైర్ పర్చేస్లు ఇస్తున్నాను, నేను ఏమంటున్నాను, ఈఎంఐలు ఇస్తున్నాను అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు తీసేసుకోండి, ఓనర్షిప్ నా దగ్గరనే పెట్టుకుంటాను, మొత్తం మీరు పేమెంట్ చేసేసినాక నేను ఎన్ఓసి ఇస్తున్నాను అంటున్నాను. అంటే దిస్ ద టైటిల్ ఇన్ గూడ్స్ విల్ పాస్ ఎట్ అ ఫ్యూచర్ డేట్. అయినప్పటికీ మొత్తానికి నీకే వెళ్ళిపోతుంది కదా. ఎస్, ప్రస్తుతానికి వెళ్ళట్లేదు, నువ్వు జస్ట్ డబ్బులు కట్టలేని చెప్పి పోస్ట్పోన్ చేస్తున్నాను తప్ప, కానీ ఈ ఓనర్షిప్ పెట్టుకోవాల్సిన ఉద్దేశం నాకేం లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో గూడ్స్, ఇది కూడా గూడ్స్లోకే వస్తుంది. అంటే మనకు ఓన్లీ 1 అంటే ఏ ఈజ్ అ ఆన్సర్. ఎస్. నెక్స్ట్ రామా లిమిటెడ్ హస్ ప్రొవైడెడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్.
సో వాడు ఏమంటున్నాడు అంటే క్యాలిక్యులేట్ ద అగ్రిగేట్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇంట్రా స్టేట్ విత్ ఇన్ ద స్టేట్ చేస్తే 8 lakhs, అది కూడా నీకు టర్న్ ఓవర్లోకి వచ్చేస్తుంది. ఇంటర్ స్టేట్ ఎగ్జామ్ట్ తీసుకోవాలంటే ఎగ్జామ్ట్ కూడా నీకు అగ్రిగేట్ టర్న్ ఓవర్లోకే వచ్చేస్తుంది. సో 5 lakhs కూడా తీసేసుకుంటావు. అండ్ టర్న్ ఓవర్ ఆఫ్ ఎక్స్పోర్ట్ కూడా తీసుకుంటాం, ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. జీటీఏ మనం తీసుకోము అంటే ఎంత 23 lakhs వచ్చేస్తుంది. సో దిస్ విల్ బి యువర్ ఆన్సర్. ఓకే, సో మీకు ఇలాంటి MCQs కావాలి అనుకుంటే జస్ట్ చూడడం కాదు, కమెంట్లో చెప్పండి ఎస్ సార్ మాకు ఇది యూస్ఫుల్గా అవుతుందని. దట్ విల్ బి మోటివేటింగ్ ఫర్ మీ టు మేక్ మోర్ వీడియోస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.